లైఫ్లో పెళ్ళి సెక్స్ కోసం చేసుకోవద్దు. సెక్స్ ఒప్పుకుంటే అదొక పార్టే, కానీ నువ్వు ఆమెను చూసుకునేంత కెపాసిటీ నీకుందా? ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నువ్వు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా ఆమెని చూసుకునే కెపాసిటీ నీకుందా? అది చూసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫైనాన్షియల్గా ఫిట్ ఉన్నావా లేదా? దాని తర్వాత ఆమెను నువ్వు కరెక్ట్ చూసుకోగలుగుతావు, 100% లవ్ ఇవ్వగలుగుతావు లేదా? ఒకవేళ నీకున్న ప్రాబ్లమ్స్ ఆమె మీద రుద్దుతావా? అలాంటివి చేయగలుగుతావంటే నీ ప్రాబ్లమ్స్ ఆమె మీద రుద్దాలని ప్రయత్నించుకుంటా, ఆమెను బ్లేమ్ వేసుకుంటా నువ్వు అలా ఉండాలనుకుంటే పెళ్ళి చేసుకోకు. నీకు ఆమెని చూసుకునేంత కెపాసిటీ లేకపోతే చేసుకోకు. ఎందుకంటే నీ జీవితం నాశనం అవడే కాక ఆమె జీవితం నాశనం అవుతుంది. సో నువ్వు ఆమెని చూసుకునేంత కెపాసిటీ నీలో ఉంటే చేసుకో, లేకుంటే చేసుకోకు. ఒక్కోసారి నువ్వు ఫైనాన్షియల్ ఫిట్ ఉన్నా కూడా నువ్వు ఆమెని చూసుకునేంత టైం నీ దగ్గర ఉందా? నువ్వు ఆమెని కేర్ చేయగలుగుతావా? ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఒకవేళ ఆమెకి ఏదన్నా ఇష్యూ ఉన్నా సాల్వ్ చేయగలుగుతావా? అలాంటి కెపాసిటీ నీకుంటే నువ్వు ఆమెని పెళ్లి చేసుకో, లేకపోతే చేసుకోకు. ఈవెన్ అమ్మాయిలు కూడా సేమ్. మీరు చూజ్ చేసుకున్న హస్బెండ్ కరెక్ట్ని అతన్ని చూసుకోగలుగుతారా? సో ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అయినా అతనితోటి కేరింగ్గా ఉండడం, హ్యాపీగా ఉండడం, ఇలాంటివి ఉంటే మీరు కూడా సేమ్ అదే విధంగా. సో ఎవరైతే అబ్బాయిలు మీకు ఆమెను చూసుకునేంత కెపాసిటీ ఉందా లేదా, అండ్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ఇష్యూ ఉన్నా ఆమెను 100% హ్యాపీగా చూసుకోగలిగితేనే పెళ్ళి చేసుకోండి, లేకుంటే వద్దు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫిట్ ఉన్నా కూడా ఆమెకి చూసుకునేంత కెపాసిటీ లేకపోతే చేసుకోవద్దు. ఒకవేళ మీకేదైనా ప్రాబ్లం వచ్చి అది ఆమె చేయబట్టి వచ్చింది అనుకుంటే అలా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఏంటంటే కెపాసిటీ ఉంటే చేసుకోవాలా, కెపాసిటీ లేకపోతే చేసుకోవద్దు. ఎవరైనా సెక్స్ కోసం కాదు పెళ్ళి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి, కేరింగ్, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇద్దరు సాల్వ్ చేసుకోవడానికి. ఏదైనా ఇష్యూ వచ్చినా ఒకరినొకళ్ళు నిందలు వేసుకోవద్దు, హ్యాపీగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రయత్నంలో ఉండాలి. ఒకళ్ళు సపోర్ట్గా ఉండాలి, ఒకళ్ళు కేర్ ఉండాలి. అట్లుంటేనే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండగలుగుతారు. లేకుండా ఒకళ్ళు నిందలు వేసుకుంటూ కూర్చున్నారు అనుకో, వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉండరు. అందుకే అంటున్న కెపాసిటీ ఉంటే కేరింగ్ చేయగలిగితేనే తప్ప చేసుకోవాలి, లేకుంటే చేసుకోవద్దు. ఓన్లీ సెక్స్ కోసం చేసుకుంటే అది ఎప్పటికీ ఆ రిలేషన్ 100% హ్యాపీగా ఉండరు.